అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. దేశానికి షాక్ ఇవ్వనున్న ఆంధ్ర. ఏంటండి షాక్ అంటున్నారు, ఆంధ్ర అంటున్నారని మీరు అనుకుంటున్నారా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాములో విద్యుత్తులో ట్రూ అప్ ఛార్జీలు, సెస్ ఛార్జీలు అని చెప్పేసి ఆనాడు మనం చాలా విన్నాం. దాదాపు 100 రూపాయలు ఉండే కరెంటు బిల్లు డబల్ అయినటువంటి పరిస్థితి, ట్రిపుల్ అయినటువంటి పరిస్థితి. మరి 200 అయితే 600, 300 అయితే 1000, 400 అయితే 1500, ఇలా ట్రిపుల్ డబుల్ అయినటువంటి పరిస్థితి. ఎందుకు అయిందో ఆనాడు ప్రధాన మీడియాల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ మనం విశ్లేషణలు చాలా చూసే ఉంటాం. మరి ఎందుకు దేశానికి షాక్ ఇవ్వనున్న ఆంధ్ర అని అంటున్నామంటే, మామూలుగా విద్యుత్ సంస్కరణలో భాగంగా అంటే 1999లో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలు చేపట్టడం జరిగింది. ఇదే విద్యుత్ సంస్కరణల గురించి కూడా ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి సంస్కరణలు పొగుడుతూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సైతం చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు అంటే ఏ స్థాయిలో మంచి సంస్కరణలు తెచ్చారు విద్యుత్తులో. మరి గత ప్రభుత్వ హయాంలో ఆస్ట్రేలియా నుంచి బొగ్గు కొనుగోలు కానీ, మరి సెకీతో ఒప్పందాలు కానీ, రద్దు కానీ, పీపీఎల్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ కానీ అన్నీ రద్దు చేసి రివర్స్ టెండరింగ్ అనే ఒక ప్రాసెస్లో భాగంగా విద్యుత్ సంస్థలు అప్పుల్లో కూరుకుపోయినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఏంటండి ఇదంతా చెప్తున్నారు, మాకేంటి ఉపయోగం అని చెప్పేసి మీరంతా అనుకోవచ్చు. ఈరోజు ఏపీలో ఉన్నటువంటి ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఏపీఈఆర్సీ, అదేవిధంగా ఎఫ్పిపిసిఏ అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి ఈ రెండింటి ద్వారా ఆదా చేసినటువంటి మొత్తాన్ని దాదాపు 900 కోట్ల రూపాయల మొత్తాన్ని సుమారుగా తిరిగి ప్రజలకే ఇవ్వనుంది ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కారు. ఏ విధంగా తగ్గిందండి? మీరు ఇది ఎట్లా చెప్తున్నారు? మరి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్ని లాభాల్లోకి తీసుకురావడమే కాక మిగిలినటువంటి డబ్బుని తిరిగి మళ్ళీ ప్రజలకే విద్యుత్ అంటే ఛార్జీలు తగ్గించడంలో ఇవ్వడం అనేది చాలా ఇది గొప్పదైనటువంటి విషయము, హర్షించదగ్గ విషయము. ఇది దేశానికి ఒక రోల్ మోడల్ అని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి ఏంటండి ఒక ఆంధ్రానే చేసిండేది, మిగిలిన ఏ రాష్ట్రాలు చేయలేదా అంటే, ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎఫ్పిపిసిఏ ద్వారా అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్డ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ద్వారా ఆదా అయినటువంటి డబ్బును తిరిగి ప్రజలకు చెల్లించినటువంటి చరిత్ర ఏ రాష్ట్రానికి లేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినటువంటి టైంలోని ఇది సాధ్యమైందని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం. మరి మిగిలిన రాష్ట్రాల్లో ఒకసారి చూద్దాం. గుజరాత్లో ఇదే ఇంధన సర్ఛార్జీలను తగ్గించింది, కానీ ఇది కేవలం భవిష్యత్తులో వచ్చే రేట్లలో మాత్రమే తగ్గింపు మాత్రమే అని చెప్పేసి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. మరి గతంలో చేసిన వసూలు మొత్తాలను ఎక్కడా తిరిగి ఇవ్వలేదు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి 40 పైసలు వసూలు చేశారండి యూనిట్కి. మరి ఆ 40 పైసల్లో 13 పైసలు తిరిగి మిగిలినటువంటి డబ్బు 900 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అంటే సుమారుగా 13 పైసల లెక్కన తిరిగి ఆ యూనిట్కి అంటే ఎవరైతే విద్యుత్ వినియోగదారులు ఉన్నారో, కరెంట్ అయితే ఎవరైతే విద్యుత్తును ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకి తగ్గనుందైతే రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరి మరొక వైపు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వినియోగదారులకు రీఫండ్లు ఉన్నప్పటికీ అవి బిల్లింగ్ లోపాలు లేదా ఇతర వివాదాలకు సంబంధించినవి మాత్రమే. కానీ ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా పెద్ద మొత్తంలో ఎఫ్పిపిసిఏ అదాను ప్రకారము పద్ధతి ప్రకారం తిరిగి చెల్లించడం ఎక్కడ జరగలేదు. అంటే గతంలో వసూలు చేసి ఉంటారు కదా సెస్సులు అని చెప్పేసి, ఈ ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్డ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది ఒక సంస్థ ఉంటుంది ప్రతి రాష్ట్రంలో. సో ఇది ఏదైతే వసూలు చేస్తాదో అంటే జనరేషన్ కన్నా ఖర్చు ఎక్కువైనప్పుడు ప్రజల నుంచి వసూలు చేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో లాభాలు వచ్చినప్పుడు తిరిగి చెల్లించినటువంటి దాఖలాలు ఏ రాష్ట్రంలోనూ లేదు. మరి మొదటిసారిగా దేశ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ మిగిలినటువంటి డబ్బును గతంలో వసూలు చేసినటువంటి డబ్బును తిరిగి ప్రజలకే చెల్లించడం అనేది ఇది దేశానికి షాక్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఒక రోల్ మోడల్గా నిలిచిందనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో బడ్జెటెడ్ అయిన దాదాపు 2787 కోట్లతో పోలిస్తే ఎఫ్పిపిసిఏ ఖర్చులు 1863 కోట్లకే పరిమితం. అంటే గతంలో వసూలు చేసినటువంటిది ఏదైతే డబ్బు ఉందో 2787 కోట్లు ఉందండి ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కు.
ఈ సంవత్సరం ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కొన్ని పాలసీలు కానీ, కొన్ని సంస్కరణలు కానీ, కొన్ని డెసిషన్స్ కానీ వల్ల ఈ ఎఫ్ఈపి ఏదైతే తీసుకుండే మొత్తం ఉందో ప్రజల నుంచి అది కేవలం 1863 కోట్ల రూపాయలకి పరిమితమైంది. అంటే దాదాపు 923 కోట్ల రూపాయలు ఆదా అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రభుత్వంలో వసూలు చేసినటువంటి డబ్బు కంటే ఇప్పుడు 923 కోట్ల రూపాయలు ఆదా అయింది. మరి ఈ డబ్బును భవిష్యత్ రేట్లలో వచ్చే దాంట్లో తగ్గించవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయలేదండి. మీరు ఏదైతే డబ్బు చెల్లించారో మీ డబ్బు మీకే అని చెప్పేసి, మీ డబ్బులు మీకే వెనక్కి అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్డర్లు పాస్ చేయడం జరిగింది. సో ఇది దేశ చరిత్రలో ఒక సంచలనమైనటువంటి విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అయితే సెకీతో జరిగింది అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఏలు రద్దు చేయడం కానీ, మరి ఆస్ట్రేలియా నుంచి బొగ్గు కొనుగోలు చేయడం కానీ, తద్వారా విద్యుత్ కాస్ట్ అనేది చాలా పెరగడం జరిగింది పర్ యూనిట్. మరి చంద్రబాబు నాయుడు గారి సంస్కరణల ఫలితంగా మరి ఆయన దూరదృష్టి పరంగా ఈరోజు విద్యుత్ సంస్కరణల పరంగా రాబోయే రోజుల్లో ఇంకా విద్యుత్ ధరలు తగ్గబోతున్నాయని అయితే మనం ఖచ్చితంగా అయితే చెప్పచ్చు. అందరికీ నమస్కారం.